పేరు లక్ష్మయ్య. నేను ఇస్నాపూర్ నుంచి వచ్చాను ఆల్రెడీ. నాకు మోకాల ఆపరేషన్ దగ్గరికి ఆపరేషన్ నొప్పి అయితే నేను గురుగారి దగ్గరికి వచ్చాను సార్. గురుగారి దగ్గరికి వస్తే మొత్తం అన్ని టెస్టులు రాశారు. టెస్టులు రాస్తే దాంట్లో ఒంటేలు ప్రాబ్లం వచ్చింది. ఒంటేలు ఆగిపోయింది. ఆగిపోతే దాన్ని టెస్టులు చేసినప్పుడు నందకుమార్ సార్ దగ్గరికి వచ్చిన సార్. నందకుమార్ సార్ దగ్గరికి వస్తే నందకుమార్ సార్ ఏమన్నంటే లక్ష్మయ్య నీకు ఒంటేల్లో ప్రాబ్లం ఉంది, కంపల్సరీ నువ్వు ఆపరేషన్ చేసుకోవాలి అని చెప్పి నందకుమార్ సార్ చెప్పారు సార్. నందకుమార్ సార్ చెప్తే నేనేమన్నా అంటే మరి మోకాల ఆపరేషన్ ఉందిగా సార్, మరి ఇది అయినాక చేపిద్దాం మరి అంటే నేను అన్నా. అంటే ఆయన ఏమన్నా సరే లక్ష్మయ్య అని సార్ చెప్పాడు. చెప్పినాక నెల రోజుల దాకా నందకుమార్ సార్ గోళీలు రాసిండు సార్. గోళీలు రాస్తే ఆ గోళీలు వాడుకుని నేను ఆల్రెడీ ఆ గోళీలు వాడుకున్న రోజులు జర నయమైంది. అయిపోయినాక నెల రోజులు అయింది మోకాల ఆపరేషన్ చేసుకున్నాక. మళ్ళీ చెక్ చేయించుకొని పోదామని చెప్పేసి ఉత్తమని తయారైనాం సార్. తయారైనాక ఆయన నైట్ అప్పటికప్పుడే 12 గంటల రాత్రికి ఒంటేలు మొత్తం బంద్ అయిపోయింది సార్. ఒంటేలు మొత్తం బంద్ అయిపోయి మొత్తం బాగా కడుపుకి బాగా ఏడుపులు మంటలు అయిపోయినాయి సార్. ఏడుపులు మంటలు అయిపోతే అదే రాత్రి సంచన హాస్పిటల్ వచ్చి ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్నాక తెల్లారి డాక్టర్ సార్ వచ్చినాక లక్ష్మయ్య నీకు చాలా ప్రాబ్లం ఉంది, కంపల్సరీ ఆపరేషన్ చేయాలి లక్ష్మయ్య అంటే సరే సార్ మరి చెయ్యండి, మరి నువ్వు ముందే చేస్తానని చెప్పాను కదా మరి చేసేయండి మరి నేను సార్ చెప్పాను ఆల్రెడీ. సార్ చెప్తే సార్ ఆల్రెడీ ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ చేసి ఏమన్నానంటే సార్ లక్ష్మయ్య నీ ప్రాబ్లం వెళ్ళిపోయింది, చాలా ప్రాబ్లం ఉండే నీకు, ఇప్పుడు నువ్వు మంచిగా అయితే ఏమీ టెన్షన్ పెట్టుకోకు అని చెప్పేసి నందకుమార్ సార్ చెప్పాడు నాకు. నందకుమార్ సార్కు నాకు థ్యాంక్ యూ.